ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. యెషయా గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ వాగ్దానం వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును, దానిని కాపాడుచు విడిపించుచు నుండును, దానికి హాని చేయక తప్పించుచు నుండును అని. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడే మరి యెషయా ప్రవక్త ద్వారా యెరూషలేము విషయమై అదేవిధముగా యూదావారి విషయమై ఇచ్చినటువంటి వాగ్దానముగా మనం చూస్తున్నాం. యెరూషలేము విషయమై అదేవిధముగా యెరూషలేములో నివసించు యూదుల విషయమై ఇచ్చినటువంటి వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వచనములో పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పక్షులు వాటికి పుట్టినటువంటి పిల్లలను గూటిలో భద్రముగా కాపాడుచు అవి పరిపూర్ణమైనటువంటి ఆకారాన్ని, శక్తిని, ఎదుగుదలను పొందేంత వరకు కూడా వాటిని వేరు జంతువులు కానీ, క్రూర పక్షులు కానీ, ప్రియా దేవుని బిడ్డలారా, విషసర్పాలు కానీ వాటికి ఆహారముగా మార్చుకొనకుండా తల్లి పక్షి పిల్లల ఆ పక్షులను ప్రియా దేవుని బిడ్డలారా మరి గూటిపై ఎగురుతూ వాటిని కాపాడుతూ వాటికి ఆహారమును సమకూర్చుతూ ప్రియా దేవుని బిడ్డలారా ఉంటూ ఉంటుంది. ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు నేను మీకు తెలియపరుస్తున్నానంటే, పక్షి తన పిల్లలను ఏ విధముగా అయితే కాపాడుకుంటూ ఉంటుందో ఆ విధముగా దేవుడు అంటున్నాడు, యెరూషలేములో నివసించే యూదావారిని లేక యూదులను ఆయన రక్షించుకుంటాను, కాపాడుకుంటాననే ఈ వాగ్దానమును ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా మరి యెరూషలేము విషయమై మరి యూదుల విషయమై ఇచ్చినటువంటి వాగ్దానముగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే దేవుడు తన నోటి ఊపిరి చేత కలుగు చేసినటువంటి పక్షులే వాటి పిల్లలను కాపాడుకొనుటలో ప్రియా దేవుని బిడ్డలారా ఎంత శ్రద్ధ, ఎంత వివేకము మరి కలిగి ప్రవర్తించుచుండగా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన స్వహస్తాలతో నిర్మించుకున్నటువంటి తన ప్రజలు మరి నివాసము చేయు పట్టణాలను, ఆ పట్టణాలలో తన ప్రజలుగా ఉన్నవారిని ఆయన కాపాడుకోడా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన కాపాడుకొను దేవుడినని ఆయన ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా మరి ప్రియా దేవుని బిడ్డలారా మనతో ఆయన మాట్లాడుచు ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన కాపాడుచు విడిపించుచు నుండుననియు, అంతేకాదు హాని చేయక హాని కలుగకుండా తప్పించుచు ఉందునని ఆనాడు ప్రియా దేవుని బిడ్డలారా యెరూషలేము యూదావారి విషయమై ఇచ్చినటువంటి ఈ వాగ్దానము ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో ఆయన మనతో కూడా మాట్లాడుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు యెరూషలేము విషయమై యెరూషలేములో నివసించు యూదుల విషయమై ప్రభు ఇచ్చిన ఈ వాగ్దానము వారి పట్ల నెరవేర్చిన దేవునిగా మరి వారిని కాపాడుకున్నటువంటి దేవునిగా మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుణ్ణి మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ఈ వాగ్దానాన్ని ఇచ్చినటువంటి దేవుడు వారిని ఈ వాగ్దాన ప్రకారంగానే కాపాడుకునేటటువంటి దేవునిగా ఆయన ఉండుటను మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన యొక్క కాపుదల మరి మన విషయమై ఎలా ఉండునో కూడా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు యెరూషలేము యూదుల విషయమై ఆయన ఇచ్చిన ఈ వాగ్దానము మరి వారి పట్ల నెరవేర్చే సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలో ఆయన ఏ విధమైనటువంటి వాగ్దానాన్ని చేసి ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా అట్టి కాపుదల వారికి దేవుడు అనుగ్రహించుటను మనం చూస్తూ ఉంటాం. ఆ విధముగా వారిని కాపాడుకున్నట్టును మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాల సమయంలో మరి ఈ వాగ్దానములోంచి మనకి ఆయన ఇటువంటి కాపుదల మరి ఇవ్వబోతున్నాడు, ఇస్తానంటున్నారో ఈ విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే
తినే ఆహార పంటను పాడు చేసే మిద్యానీయులు, మరి జీవన సాధనములను లేకుండా చేసే మిద్యానీయులు, ప్రియా దేవుని బిడ్డలారా, హీనదశకు మార్చేటటువంటి మిద్యానీయులు, ప్రియా దేవుని బిడ్డలారా, వారి యొక్క కంట పడకుండా ప్రియా దేవుని బిడ్డలారా గిద్యోనుని ప్రభు ఏం చేశారంటే ఇశ్రాయేలీలను మరి మిద్యానీయుల చేతిలో నుండి విడిపించుటకు రక్షించుకొనుటకు ప్రియా దేవుని బిడ్డలారా మరి గిద్యోనును ఇశ్రాయేలు విషయమై వాడుకొనుటకు ఉద్దేశించినటువంటి దేవుడు మిద్యానీయుల కంట పడకుండా మరి గిద్యోనును దేవుడు కాపాడుకొనుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకంటే గిద్యోను ద్వారానే ఇశ్రాయేలీలను మిద్యానీయుల చేతిలో నుండి ఆయన విడిపించుకోబోతున్నాడు గనుక ఒక సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా మరి మిద్యానీయులకి గిద్యోను ఎదురుపడేటటువంటి పరిస్థితి. అయితే ఆ సమయంలో దేవుడు ఏం చేశాడంటే గిద్యోనును మరుగు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులార, విషయాలు గమనించండి. అంటే మిద్యానీయుల కంట పడకుండా దేవుడు అద్భుతమైన కాపుదల దేవుడు ఇచ్చాడు. అంటే శత్రువుల ద్వారా ఏ రకమైనటువంటి హాని కీడు జరగకుండా మరి గిద్యోనుని కాపాడుకోవడమే కాకుండా అదే గిద్యోనును మరి ఇశ్రాయేలీలను రక్షించుకొనుటలో మరి ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక మిద్యానీయుల చేతిలో నుండి దేవుడు ఆ గిద్యోనును కాపాడుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ విషయాలు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 12 వరకు రాయబడిన వాక్యవచనాలు మనం చూస్తుంటాం. అదేవిధముగా రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 18, అదేవిధముగా రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం వరకు ఏలియా ప్రవక్తకు సంబంధించిన విషయాలు మనకు కనబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏలియా ప్రవక్త ఆహాబు యెజెబెలుల పరిపాలన కాలములో వారు బహు దుర్మార్గులు. అటువంటి కాలములో ప్రవక్త పరిచర్య చేసిన వానిగా ఏలియా ప్రవక్తను మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ఆహాబు యెజెబెలులు దేవుని యొక్క ప్రవక్తలను హింసించి వారిని హతమార్చేటటువంటి దుర్మార్గులుగా ఆహాబు యెజెబెలుని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రవక్తలు పరిశుద్ధమైన ప్రవక్తలంటే వారికి గెట్టలేనటువంటి దుర్మార్గులుగా ఆహాబు యెజెబెలుని మనం చూస్తూ ఉంటాం. వీరు సాతాను సంబంధులుగా కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ప్రవక్తలకు యెహోవా దేవుని ప్రవక్తలకు బహుకీడు కలుగు చేసిన వారిగా వీరిని చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఒకరోజు ఏలియా ప్రవక్తను అన్నాడట, నీవు ఆహాబు దగ్గరికి వెళ్ళి మరి ఇన్ని సంవత్సరాల వరకు వర్షము పడదని నువ్వు చెప్పాలి అన్నప్పుడు మరి ఏలియా ప్రవక్త ఆహాబు దగ్గరికి వెళ్ళి యెహోవా సెలవిచ్చినటువంటి వాక్కు ఇదే, ఇన్ని సంవత్సరాలు మరి వర్షము పడదని యెహోవా సెలవిచ్చాడని చెప్పినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి అక్కడ ఎలాగైనా ఆహాబు యెజెబెలు కలిసి ఏలియా ప్రవక్తకు హాని తలపెట్టాలి, కీడు చేయాలని ఏలియా ప్రవక్త ప్రాణాన్ని తీయడానికి కూడా తెగించినటువంటి వారిగా వారు ఏం చేశారంటే ఆ ప్రకటించినటువంటి ఏలియా ప్రవక్తని పట్టుకోవడానికి సేవకులను వారు పంపించారు. ప్రియులారి, విషయాలు గమనించండి. అయితే మరి 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. బహు భయంకరమైన కరువు. అయితే ఈ 3.5 సంవత్సరాలు కూడా మరి ఏలియా ప్రవక్త యెజెబెలు ఆహాబు పంపినటువంటి వారి యొక్క సేవకులకు వారి సైన్యాలకు దొరకకుండా వారు ఏలియా ప్రవక్తను పట్టుకోలేనటువంటి రీతిలో అద్భుత కాపుదల దేవుడు ఏలియా ప్రవక్తకిచ్చి, ఎందుకంటే తాను చెప్పమని దాన్ని ప్రకటించాడు గనక ఆయనకి ఏ హాని ఏ కీడు ఏ మరణకరమైన పరిస్థితులు ఎదురు కాకుండా దేవుడు ఏలియా ప్రవక్తని కాపాడుకున్నటను మనం చూస్తుంటాం. ప్రియులారా, దుర్మార్గుల యొక్క దుర్మార్గపు ఆలోచనల నుండి దుర్మార్గుల యొక్క దుర్మార్గపు కీడుకరమైన హానికరమైన పరిస్థితుల్లోంచి తన యొక్క నిజమైన ప్రవక్తలను ఆయన కాపాడుకునే దేవుడని ఈ సందర్భం మనకి తెలియపరుస్తుంది. ప్రియులారా, ఆయన కాపాడుకునే దేవుడు. ఆయన మాటని ఉన్నట్లు మనం ప్రకటిస్తున్నప్పుడు ఆయన వాక్యాన్ని ఎవరైతే ఉన్నట్లు ప్రకటిస్తారో వారిని ఆయన కాపాడుకునే దేవుడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి యోధారాజు అయినటువంటి హిజ్కియా మీదకి అష్షూరాజు అయినటువంటి సన్హెరీబు యెరూషలేమును నాశనం చేయడానికి యూదా వారిని చెరపట్టుకుని వెళ్ళిపోవడానికి మరి యోధారాజుని హిజ్కియాని కూడా మరి బెదిరించినటువంటి వారినిగా మరి యొక్క అష్షూరాజు అయినటువంటి సన్హెరీబు అతని యొక్క సేవకులను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, యెరూషలేము మీదకి వస్తూ ఉన్నాడంట అష్షూరాజు అయిన సన్హెరీబు. అయితే హిజ్కియా దేవుని యొద్ద ప్రార్థించినప్పుడు హిజ్కియా ప్రార్థనను ప్రభు విని యెరూషలేము మీదకి ఆ ఒక అష్షూరాజు అయిన సన్హెరీబు రాకుండా అతని సైన్యాలు రాకుండా మార్గ మధ్యలోంచే తిరిగి వెళ్ళిపోయేటట్లు దేవుడు చేసి ప్రియా దేవుని బిడ్డలారా, హిజ్కియాను యూదా వారిని యెరూషలేమును
దేవుడు కాపాడుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. తరువాత అశ్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు మరి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు మార్గ మధ్యలోంచే. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, తన యొక్క స్వదేశానికి వెళ్ళిన తర్వాత తన యొక్క దేవత ఆలయములో తను మరి ఆ భక్తిని కనపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు తన ఇద్దరు కుమారులు సన్హెరీబును హతమార్చినట్లు మనం చూస్తూ ఉంటాం. తల ముండ్యాన్ని వేరుపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విధముగా తన యొక్క ఇద్దరు కుమారుల చేతిలో సన్హెరీబు మృతునందుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు యెషయా గ్రంథం 36వ అధ్యాయం 38వ అధ్యాయము అదే విధముగా 37వ అధ్యాయము 33 నుండి 38 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుని యొక్క ప్రజలకు కీడు హాని చేద్దాం, వారిని బానిసలుగా చెరగా తీసుకుని వెళ్ళిపోదాం అనుకునేటటువంటి అశ్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు దిక్కుమాలిన చావు చచ్చాడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి మార్గ మధ్యలోంచే ఒక వార్త వచ్చింది, భయంకరమైన వార్త. ఆ వార్తను దేవుడే మరి తెప్పించాడు, మధ్యలోంచి వెళ్ళిపోయాడు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలను కాపాడుకుంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు హిజ్కియాని కాపాడుకున్నాడు, యెరూషలేమును ఆయన కాపాడుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే ఈ వాగ్దానములున్న దేవుని యొక్క గొప్ప ఆశీర్వాద మాటలే ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఆయన కోరే ఆత్మీయతను కలిగి ఆయన మనకు అనుగ్రహించేటటువంటి అద్భుతమైన ఆ కాపుదల మనం మరి అనుభవిద్దాం. అతి కృప ప్రభు మీకు మీ కుటుంబాలకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మా ఆత్మీయులను మేము బలపరచడానికి, మా ఆత్మీయుల యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా కూడా మీ కాపుదల భద్రత వారికి దయచేయండి. వారు తలపెట్టే కార్యాలు యేసుక్రీస్తు నామములో మీరు సఫలపరచమని, ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన వారికి అనుగ్రహించి నీ కాపుదల భద్రత ప్రతి పరిస్థితుల్లో ప్రతి వారి మధ్య కూడా నీ బిడ్డలకు దయచేస్తూ వారి వలన ఏ రకమైనటువంటి మరి కీడు హాని కలగకుండా అద్భుతం మీ కాపుదల అనుగ్రహించి నీ కృపలో నిన్ను విశ్వసించిన నీ బిడ్డలను సురక్షితమైన పరిస్థితుల నడుమ నడిపించి తద్వారా మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని ప్రార్థనలు ఏకీభవించిన మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్.